నేను మీ బొల్లు మహేందర్, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం తెలంగాణ చైర్మన్ని మాట్లాడుతున్నాను. ఆకుతోటపల్లి గ్రామానికి విచ్చేసినటువంటి గ్రామ ప్రజలకు, అతిథులకు శుభాకాంక్షలు. ఈరోజు ఎంత పండగ వాతావరణం ఇక్కడ నెలకొని ఉందంటే, కొన్ని సంవత్సరాల నుంచి అందరూ కూడా కలిసి చాలా సంవత్సరాలు అవుతుంది. చాలా అక్క చెల్లెళ్ళు కానివ్వండి, వాళ్ళ యొక్క అన్నదమ్ములు కానివ్వండి, వాళ్ళ చాలామంది కూడా ఈరోజు వాళ్ళు కలిసినటువంటి ఒక పండగ వాతావరణం ఇక్కడ ఏర్పడి ఉంది. ఇలాంటి ఆనంద సమయంలో ప్రజానాయకులైనటువంటి మరి బీసీ కమిషన్ క్యాబినెట్ మెంబర్ అయినటువంటి ఆచార్య గారు రావటం, అలాగే గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు రావటం, అలాగే ప్రముఖ నాయకులందరూ రావడం ఎంతో ఆనందంగా ఉంది. దీంతోపాటు ఇక్కడ ఈ పండుగ వాతావరణంలో పార్టిసిపేషన్ చేయడానికి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరు రావడం అనేది నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. ఈరోజు ఇక్కడ మేము అబ్జర్వేషన్ చేస్తూ ఉంటే మన ఊరిలో. సో ఇదే ప్రేమను కంటిన్యూ చేయాలని చెప్పేసి మన గ్రామ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ యొక్క కరోనా విలయ తాండవం తర్వాత ఇంత పెద్ద గ్యాదరింగ్ తోటి నిజంగా మళ్ళీ కరోనా వేవ్స్ ఇంకేమైనా వస్తాయేమో, ఇలాంటి వాతావరణం మళ్ళీ వస్తుందో అనుకున్న ఒకప్పుడు. కానీ చాలా కాలం తర్వాత మళ్ళీ అలాంటి మంచి ఆనందకరమైనటువంటి వాతావరణం ఇక్కడ ఏర్పడటం, అందరి నాయకుల సమక్షంలో, ప్రజల సమక్షంలో ఈ యొక్క ప్రేమ, శాంతి అనేది కంటిన్యూ అవ్వాలని చెప్పేసి నేను మన ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. అయితే ఈ నాభిశిల లేదా బొడ్రాయి పండుగ జరుపుకోవడానికి గల ఇదొక మూఢనమ్మకం అని కొంతమంది అపోహ ఉంది. దీని వెనుక ఏంటంటే, కొన్ని ఏళ్ల క్రితమే మన పూర్వీకులు కొంతమంది శాస్త్రజ్ఞులు గ్రావిటేషనల్ ఫోర్స్ని బేస్ చేసుకొని ప్రతి ఊరికి సంబంధించి ఒక సెంటర్ పాయింట్, ఇట్లా ఏ విధంగా అయితే భూమధ్య రేఖకు సెంటర్ పాయింట్ భూమికి ఎట్లయితే ఉంటుందో, అదేవిధంగా ప్రతి ఊరికి సంబంధించి కొంత గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ ఆ పాయింట్కి సంబంధించి కొంచెం ఎక్కువగా ఉష్ణం విడుదలడుతూ ఆ గ్రావిటేషన్ ఫోర్స్ ఎక్కువ ఉన్న ప్లేస్లో ఈ విగ్రహ ప్రతిష్టాపన చేసేసి కొన్ని వాటర్ పోయే విధంగా చేసుకుంటూ అక్కడ కొన్ని కార్యక్రమాలు చేయడం ద్వారా శాంతింపజేసి ఆ గ్రావిటేషనల్ ఫోర్స్లో ఎక్కువ ఫోర్స్ ఉండి నెగిటివ్ ఫోర్స్ ఆ ప్రాంతంలోకి రాకుండా ఉండే విధంగా, నెగిటివ్ అట్రాక్షన్ జరగకుండా కొన్ని కార్యక్రమాలు చేయడం ద్వారా కొన్ని శాంతి కార్యక్రమాలు జరిపే విధానమే ఈ బొడ్రాయి పండుగ మరియు బొడ్రాయి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం యొక్క ప్రత్యేకత. దీనికి సంబంధించి కొన్ని కార్యక్రమాలు కూడా చాలామంది చేస్తున్నారు. కానీ కొన్ని నియమాలతో పాటు చేయాల్సి ఉంటుంది. ఇది ఏదో కామన్గా చేసే విషయం కాదు. ఇది కొన్ని నియమ నిబంధనలు పాటిస్తూనే చేయాల్సి ఉంటుంది. ఇంకొక మన భారతీయ హిందూ సాంప్రదాయం ప్రకారం ఏంటంటే, మన ఆ ఊరి ఆడపిల్ల వెళ్ళినప్పటికీ, లేకపోతే కొత్త ఊరు నుంచి ఆడపిల్ల వచ్చినప్పటికీ ఆ బొడ్రాయి అనేది సెంటర్ పాయింట్గా ఉంటే అక్కడ దర్శించుకొని మళ్ళీ వెళ్ళిపోవడం అనేది ఒక గౌరవప్రదమైనటువంటి ఒక సాంప్రదాయంగా మనకు చూడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. చెవలపల్లి, కేశంపేట మండల్, బొల్లు వెంకట ఇంటికి సార్. రాజా మా బావ వాళ్ళ ఇంటికి వచ్చాం. బొల్ల వెంకట ఇంటికి వచ్చాం. మా అక్క, మా బావ. ఆమె మడన కూడా కడతాను. ఇది ఇప్పటికే ఇంకా జరగలే, ఎన్నడూ జరగలే మా తాన ఉంటాయి. కానీ ఆడ లేదు శనికి మంచిగానే అనిపిస్తుంది. ఈ 100 సంవత్సరాల కింద ఏమో జరిగి ఉండేనట, అంత మాత్రమే. కానీ ఇదివరకు అయితే జరగలేదు. అయితే ఈ 2-3 ఏళ్ళ నుంచి ఇక్కడ కూడా జరపాలని పబ్లిక్ ఆ ఊర్లో ఈ ఊర్లో జరుగుతున్నాయి అనే భావనతోటి పబ్లిక్ అంటున్నా కానీ అంత సర్పంచ్ ఏం పట్టించుకోలేదు అప్పటిదాకా. ఈ సంవత్సరం అట్లా పట్టించుకొని చేస్తున్నాడు. పండుగ వాతావరణం మంచిగానే కనబడుతుంది. చుట్టాలు గిట్లా అంతా మంచిగానే వచ్చిర్రు. పండుగ ఊర్లో కూడా చాలామంది సంతోషంగానే పండుగ చేసుకుంటున్నారు. నా పేరు అద్భుత్ కుమార్.
మా చెల్లెలు వచ్చింది గుడికి అయినాం, ఆడుకున్నాం, చెల్లెలందరూ ఆడుకున్నాం. జాతర బాగుంది. నా పేరు స్వాతి, ఆకుతోటిపల్లి గ్రామానికి చెందిన దాన్ని నేను. ఈ ఊర్లో పండగ వాతావరణం చాలా బాగా అనిపిస్తుంది. చాలా ఆఫ్టర్ కరోనా ఈ పండగ సంబరాలు జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది.